హాయ్ గైస్, సో ఈ రోజు మనం కొత్త వీడియోతో వచ్చేసాం. కొత్త రియాక్షన్ వీడియో. లాస్ట్ మేము గేమ్ చేంజర్ రియాక్షన్ చేసాము ఆల్రెడీ, అండ్ ఇప్పుడు మేము పుష్ప ట్రైలర్ రియాక్షన్ చేస్తున్నాం అనమాట. సో మనతో పాటు ఉంది ప్రసాద్ మర్లా. తను ఒక ఫిలిం ఎంతూజియాస్టిక్ పర్సన్. ఫిల్మ్స్ అంటే చాలా బాగా ఇష్టం, ఎక్కువ చూస్తూ ఉంటాడు, ఎక్కువ వాటి గురించి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంది. సో నేను వచ్చేసేసి యాక్టర్ కమ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ని. ప్రసాద్ కూడా విఎఫ్ఎక్స్ ఆర్టిస్టే. హీ డస్ 3D మోడలింగ్ స్టఫ్. ఓకే, లేట్ చేయకుండా మనం రియాక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఎవరు డబ్బంటే లెక్కలేదు, పావులంటే భయం లేదు. వీళ్ళు తినే బాధ ఏదో ఉంది. पुष्पा 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. శ్రీవల్లి నా మాట మూడింటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాల సూపర్ స్టార్. అది వచ్చాడు. పార్టీ ఉంది పుష్ప, ఉంటుంది ఎట్లది సార్, ఉంటుంది. నాకు రావాల్సిన పైసా నాయనా తనైనా బాబా బాబా, అది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు కింద లుంగి కట్టిదా. పోయి తెచ్చుకునేదే పుష్ప. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. అమ్మ బా, ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. సో ప్రసాద్ నీకు ఎలా అనిపించింది చెప్పు. చాలా గ్రాండ్ గా అనిపించింది. యాక్చువల్లీ నాకు చాలా బాగుంది పుష్ప అయితే మాత్రం. అల్లు అర్జున్ చంపేశాడు. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్. నాకు ట్రైలర్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇందులో అసలు చాలా లాడ్ ఆఫ్ ఎలిమెంట్స్ పెట్టాడు సుకుమార్. అంటే కొన్ని షార్ట్స్ చూస్తే అసలు చాలా బాగున్నాయి. ఆ చీర ఇలా తిప్పినప్పుడు స్లోమో షాట్ ఉంది కదా, ఆ షాట్ కానీ లాస్ట్ లో మనోడు చిన్న చిన్న పొర్రెలు వేసుకుని వచ్చి ఇలా తగ్గైతే అన్న షాట్లు గానీ, అండ్ ఇంకోటి సూట్ వేసుకున్నప్పుడు నేను ఆ జపాన్ ఎందుకు వచ్చింది, పుష్ప కంప్లీట్ ఇది కదా, సపరేట్ కదా, అది విలేజ్ బ్యాక్ డ్రాప్ కదా అని అనుకున్నా. సరే ఆ హోటల్ సంథింగ్ ఏమో ఉన్నాయి, అది సినిమాలో ఎలా ఇంకల్కేట్ చేశారని అవి చూడొచ్చు. బట్ ఆ సూట్ వేసుకున్నప్పుడైనా ప్రాపర్ గా ఉంటది అనుకుంటే లోపల లుంగి పైన సూట్ తలకు ఒక తల బాగా కట్టుకుంటే అసలు చాలా డిఫరెంట్ ఉంది. మొత్తం డిఫరెంట్ ఉంది. అదే ఇంకా సూట్ పైన బ్లేజర్ కింద సూట్ ప్యాంటు అది వేసినా అంత నాకు తెలిసి అన్యాచురలిస్టిక్ గా ఉండేది. ఆ లుంగి లోపల వేసి దాని మీద సూట్ వేయటం వల్ల చాలా నేచురల్ గా ఉంది. అది మేబీ అదే అది మేబీ అక్కడ వెళ్ళి కొట్టి వాళ్ళ దగ్గర సూట్ తీసుకొని వెళ్ళటం, లేదా వెళ్ళినప్పుడు అలా సంథింగ్ ఏది జరగండొచ్చు. అలా లుక్ సెట్ చేసి ఉండొచ్చు డైరెక్టర్. కానీ నాకు ట్రైలర్ చూసాక ఏమనిపిస్తుంది అంటే పుష్ప అన్నప్పుడు స్టార్టింగ్ లో మిక్స్డ్ టాక్ వచ్చింది. అంటే చాలా మంది రంగస్థలం అది అన్నారు, కానీ నాకైతే పర్సనల్ గా నాకు రంగస్థలం అనిపించలే. పుష్ప నాకు డీసెంట్ మూవీ, చాలా బాగా నచ్చింది. కానీ పుష్ప 2 నిజంగా ఒక వైల్డ్ ఫైర్. ఎందుకంటే ఆ ఉన్న ఎలిమెంట్స్ సుకుమార్ మీద అయితే నాకు 100% నమ్మకం ఉంది. ఎక్కడ
ఎక్కడ ఏది తక్కువ చేయడం చెప్పి అది అందులో నేను కన్ఫర్మేషన్ నేను గ్యారంటీ అసలు ఈ ట్రైలర్ చూస్తే పక్క సినిమాకి వెళ్ళిపోవాలనే ఫీల్ అయితే పక్కా ఉంది. అదే అదే ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటున్నాం ఫిల్మ్ లవర్స్ గా, నాన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, నార్మల్ సినిమా లవర్స్ కానోళ్ళు ఉంటారు కదా, లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళందరూ కూడా పక్క టికెట్ కొనుక్కొని వెళ్తారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, గ్రాండ్ గా ఉంది అసలు, పెద్ద పెద్దగా అది చూసా ఒక్కొక్కటి అక్కడ బోట్ సీన్స్ ఉన్నాయి, అట వాటర్ పైన చాలా ఉన్నాయి అనమాట, చాలా సీన్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద సీన్స్, ఎలివేషన్ సీన్స్ అయితే బోల్డ్ ఉన్నాయి చెప్పాలంటే. అదే అవునవునవును, అదే షికావత్ మన ఫాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ ఉంటది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఫేస్ ఆఫ్ అనేది ర్యాంప్ ఉంటుంది. లాస్ట్ లో మనం చూసినప్పుడు అర్థమైపోయింది వైల్డ్ అనుకో, అదే అదే ఫైర్ అనుకుంటున్నావా, వైల్డ్ ఫైర్ అంటే అదే సుకుమార్ రైటింగ్స్, సుకుమార్ రైటింగ్స్ అంతే. కాకపోతే కొన్ని చోట్ల చిన్న నెగిటివ్ ఫీల్ అనిపించింది, అంటే మూవీ త్వరగా కంప్లీట్ చేసేయాలి అని చెప్పో ఏమో తెలియదు కానీ మనం ఫ్రేమ్ స్టాప్ చేస్తున్నప్పుడు, లైక్ ఫ్రేమ్ స్టాప్ చేసి చూడదు సినిమాలో, సినిమా థియేటర్ లో కూర్చొని ఎవరు చూడదు. పుష్ప ట్రైలర్ లో కూడా చాలా థింగ్స్ 3D అని చాలా ఇదిగా తెలిసిపోయింది, చిన్న చిన్నవి బోట్స్ ఉన్నాయి, బోట్స్ వస్తున్నాయి, బోట్స్ అనేది కూడా 3D అని తెలుస్తుంది. హ్యాంగర్ అది దాని పేరు షిప్పింగ్ యార్డ్ లో ఇవి ఉంటాయి కదా లోడ్ ని క్యారీ చేసే బ్రిడ్జెస్, ఆ బ్రిడ్జెస్ దాని మీద ఉన్న ఒక మనిషి ఏలాంటి తీసారు, అవి కూడా 3D అని తెలుస్తుంది. అంటే గైస్ మేమేమి పాయింట్ అవుట్ చేసి చెప్పట్లేదు, నేను జస్ట్ నార్మల్ గా మాకు అనిపించింది చెప్తున్నా, మీరు ఒకసారి చూడండి, అలాగే స్టాప్ చేసి ఒకసారి చూడండి, మీకు అర్థమైంది కొంచెం అది 3D ఫీల్, అంటే రియలిస్టిక్ గా దానికి అతకదు అనమాట, అవి చాలా ఫేక్ గా అనిపించింది. కానీ స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ లో ఎలిఫెంటర్స్ అనేవి మనం పుష్ప 1 లో చూసాం, క్రెయిన్ తో మన రెడ్ శాండిల్ ని అందులో తోసేయడం. ఇక్కడ నాకు ఏమర్థం ఉందంటే ఆ నది మీద వాళ్ళు లారీలు వేసుకొని మరి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని, అంటే ఐడియా ఉంది చూసావా, ఐడియా సెల్ఫ్ ఏంటంటే మెస్మరైజింగ్ గా ఉంది, ఇలా ఎవరు చేస్తాడరా అనే టైప్ లో. ఇంకా ట్రీ చుట్టూ కూడా గంధపు చెక్కల మొత్తం చుట్టేసి మొత్తం అడవి మొత్తం పెట్టిస్తున్నాడు చెప్పాలి. అదే 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 అది ట్రీ చుట్టూ మొత్తం పెట్టడం కూడా అసలు అదే సుకుమార్ నేను చెప్తాను కదా, పక్క డిసప్పాయింట్ అయితే చేయడు గైస్. పుష్ప 2 తో ఇండియా మొత్తం ఇంటర్నేషనల్ చెప్పాడు కదా అల్లు అర్జున్, నేషనల్ కదా ఇంటర్నేషనల్, ఆల్రెడీ పుష్ప ఇంటర్నేషనల్ రీచ్ అయిపోయింది. అండ్ అందులో పుష్ప ఇప్పుడు ఒక హిందీలో ఒక డైలాగ్ వస్తుంది, పుష్ప సంథింగ్ ఏదో ఇక్కడ తెలిసింది కదా అందరికి తెలుసు అనే టైప్ లో, చాలా యాప్ట్ అనిపిస్తుంది. బికాస్ పుష్ప 1 కూడా అదే రీచ్ అయ్యింది, పుష్ప 2 ఇంకా బాగాలేదు రీచ్, దానికి ఏమి డోకా లేదు, రాసి పెట్టేసుకోండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అంటే మనం 1K దగ్గరలో ఉన్నాం అనమాట సబ్స్క్రైబర్స్. సో 1K సబ్స్క్రైబర్స్ అయ్యాక నేను మూవీ టికెట్స్ గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. సో మీరు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ కొడితే నేను 1K సబ్స్క్రైబర్స్ అవగానే ఒక లైవ్ పెడతాను, లైవ్ పెట్టి టికెట్స్ గివ్ అవే ఇస్తాను. గెట్ రెడీ గైస్.